బన్సీలాల్పేట్ స్టెప్వెల్ లేదా నాగన్నకుంట హైదరాబాద్ సికింద్రాబాద్ అనగానే చార్మినార్ గోల్కొండ ఇది అది అని చూడాల్సిన ప్లేసెస్ అంతా ఒక లిస్ట్ రాసేస్తూ ఉంటాం కదా. ఆ లిస్టులో చేర్చదగిన ఒకానొక పురాతన కట్టడం ఈ బన్సీలాల్పేట్ నాగన్నకుంట. ప్రభుత్వ చరిత్రకారుల అంచనా ప్రకారం 17వ శతాబ్దంలో త్రాగునీటి కోసం నిజాం హయాంలో ఈ 6 అంతస్తుల మెట్ల బావిని నిర్మించారు అని. కానీ నాకేమనిపిస్తుందంటే కనీసం ఒక 800 సంవత్సరాల క్రితం కాకతీయుల కాలంలో ఇక్కడ ఈ కోనేరు బావిని నిర్మించి ఉండొచ్చు. ఈ దగ్గరలోనే ఒక మహా శివాలయం కూడా ఉండొచ్చు. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఇక ఇలా మెట్లు దిగి మనం లోపలికి వెళుతూ ఉంటే చూడ్డానికి ఎంతో చక్కగా ఉన్న ఈ రాతి నిర్మాణం మనల్ని ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇంకా నాకైతే ఆ చిన్న చిన్న గుళ్ళలో రాత్రిపూట దీపాలు వెలిగించినట్లు ఆ గోడకున్న గూట్లో ఇదంతా ఊహిస్తూ ఉంటే అంటే పురాతన కాలంలో ఎలా ఉంటుంది అని చాలా గమ్మత్తుగా అనిపించింది. అందులోకి చుట్టూ తాటి చెట్లు, గుబురుగా పెద్దగా ఉన్న చింత చెట్లు ఉన్నాయనుకోండి, ఇంకా ఎలా ఉంటుందో చూడండి. ఇది నా ఊహ కాదు. 1954లో ఫరో అండ్ కో వాళ్ళు ఒక మ్యాప్ ని పబ్లిష్ చేశారంట. అందులో దీని పేరు నాగన్నకుంట అని, దీని చుట్టూ పొడవైన తాటి చెట్లు, పెద్ద పెద్ద చింత చెట్లు ఉండేవని చెప్పారట. ఈ ఊట బావిలో మోటార్ ద్వారా పైనుంచి కూడా మనం నీటిని చేదుకోవచ్చు, లేదా ఇలా మెట్లు దిగి మన బిందెలతో నీటిని ముంచుకోవచ్చు. ఈ విధంగా ఉండే మెట్ల బావి చూడ్డానికి మీకెలా అనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి. ఈ మెట్ల బావికి దగ్గరలోనే గాంధీ హాస్పిటల్ కట్టడం జరిగింది కదా, అక్కడికి కూడా కొన్ని రోజులు దీని నుంచే త్రాగునీరు సరఫరా అయ్యిందంట. కానీ తర్వాత జనాలు ఇందులో దూకి చచ్చిపోవడం, అంటే ఆత్మహత్య చేసుకోవడం, చెత్త చెదారం వేయడం, అలా ఇది వాడకపోవడం, ఈ నీళ్లు కలుషితమైపోవడం, ఇవే కాకుండా నీటి వనరులు కూడా పెరగడం, పైప్ లైన్లు ఇవంతా పెరిగిన తర్వాత పూర్తిగా ఈ నీటి బావి, ఈ మెట్ల బావి ఓ చెత్త కుప్పలా తయారైపోయింది. మనము సేట్ బన్సీలాల్ గురించి ఒక మాట చెప్పుకున్న తర్వాత ఈ నూతనంగా నిర్మింపబడిన కట్టడాల గురించి మాట్లాడుకుందాం. టీహెచ్ కీస్ అనే ఒక బ్రిటిష్ అధికారి ఈ స్టెప్ వెల్ చుట్టూ ఒక మోడల్ విలేజ్ ని స్టార్ట్ చేశారంట. దానికి బన్సీలాల్ అనే ఒక సేట్ డబ్బులు ఇచ్చారు, అందుకనే ఇది బన్సీలాల్పేట్ అయ్యింది. అక్కడ ఉంది కాబట్టే నాగన్నకుంటని బన్సీలాల్పేట్ స్టెప్ వెల్ అని కూడా అంటూ ఉంటారు. ఇక ఇప్పుడు మనం గ్యాలరీ 1, 2, 3 గురించి మాట్లాడుకుందాం. అలానే దీని విజిటింగ్ టైమ్స్ కూడా చెప్పుకుందాం. రాత్రిపూట వెళితే చాలా అందంగా ఉంటుందని చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఆ లైటింగ్ అన్నది అంత బాగుంటుందంట. మరి ఎవరైనా బన్సీలాల్పేట్ స్టెప్ వెల్ చూడాలి అనుకుంటే సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు ఉన్న విజిటింగ్ అవర్స్లో వెళ్ళండి. లేదంటే ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఓపెన్లో ఉంటుంది. దీనికి ఎంట్రీ ఫీజు కూడా ఉంది, అది 50 రూపీస్. ఇలా మనం ఎంట్రీ ఫీ 50 పే చేసిన తర్వాత లోపలికి వచ్చామంటే గ్యాలరీ 1, గ్యాలరీ 2 అని కింద కనిపిస్తుంది. గ్యాలరీ 1లో మనం ముందుగా చూసిన మెట్ల బావి యొక్క చెక్క నమూనా కనిపిస్తుంది. ఆ తర్వాత కొన్ని ఫొటోస్ కూడా ఉంటాయి. ఇక మనం ఇప్పుడు గ్యాలరీ 2లోకి వచ్చేస్తున్నాం. చూస్తున్నారా ఎలా ఉందో? ఇదంతా ఏ సంవత్సరంలో నిర్మించారు ఏంటి అన్నది కూడా తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మనం గ్యాలరీ 2లో ఉన్న కొన్ని కొటేషన్స్ అలానే ఫొటోస్ చూస్తున్నాం. ఈ ఫొటోస్ అన్నీ కూడా మన స్టెప్ వెల్కి సంబంధించినవి. అయితే ఇక్కడ గమనించినట్టయితే గ్యాలరీ 1, 2 వెనుక మనం కూర్చోడానికి కాస్త ప్లేస్ ఉంటుంది, అలానే టాయిలెట్స్ కూడా ఉంటాయి. సో చిన్న పిల్లలతో వెళ్ళినా కూడా అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఇలా మనం గ్యాలరీ 1, 2 చూసేసాం కదా. మరి ఇప్పుడు గ్యాలరీ 3 అంటే మేడపైకి వెళ్ళిపోదాం. ప్రధాని నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో 2022 మార్చి 27వ తేదీన ఈ పురాతన బావి పునరుద్ధరణ గురించి ప్రస్తావించారంట. నీటి సంరక్షణ, భూగర్భ జలాలను కాపాడుకునేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషిని అభినందించారంట. మరి కొన్ని వందల మంది కార్మికులు ఇలా రోజులు తరబడి వేల టన్నుల చెత్తని తీశారు అని అంటే మనం అభినందించకుండా ఉండగలమా? ఇప్పుడు మనం చూస్తున్న ఇవన్నీ కూడా అలా చెత్తలో తీసి దొరికినవే. వాటినన్నిటినీ గ్యాలరీ 3లో ఇలా భద్రపరిచారు. చివరిగా అసలు ఈ చెత్తని ఎందుకు తీశారు, ఎవరు తీశారు అనే మాట మాట్లాడుకొని వీడియో ముగించేద్దాం. హైదరాబాద్ నగరంలోని పురాతన కట్టడాలను పరిరక్షించి వాటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా 40 ఏళ్ల క్రితం పూర్తిగా మూసివేసిన ఈ బావి పునరుద్ధరణ పనులను ది రెయిన్ వాటర్ ప్రాజెక్ట్
సంస్థ జీహెచ్ఎంసీ సహకారంతో 2012లో చేపట్టింది. ఈ బావికి దాదాపు 52 ఫీట్ల వరకు పూడిక తీత చేపట్టి దాదాపు 400 లారీల వ్యర్థాలను తొలగించారు. మొత్తంగా 863 ట్రిప్పుల లారీలతో 3900 టన్నుల చెత్తను వెలికి తీశారు. దీనికంతటికీ ప్రభుత్వానికి అయిన ఖర్చు 10 కోట్లు. పట్టిన సమయం 10 సంవత్సరాలు. ఇలా పునరుద్ధరించిన మెట్లబావిని 2022 డిసెంబర్ 5న తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కలిసి ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి సందర్శకుల రాకపోకలు పెరిగాయి. మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ లేదా సికింద్రాబాద్ వచ్చినప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉన్న ఈ బన్సీలాల్పేట్ స్టెప్ వెల్ని ఒక్కసారి చూడండి. ఇక చివరిగా చెప్పకూడదు అనుకుని చెప్తున్న మాట తప్పుగా తీసుకోకండి. మనం ఎప్పుడూ నీటిని వృధా చేసేస్తూ ఉంటాం, పట్టించుకో. కానీ ఆ నీరు లేనప్పుడే దాని బాధ విలువ తెలుస్తాయి. అందుకని మన దగ్గరలో ఉన్న నీటి బావులలో అయినా, కొలనైనా, చెరువైనా ఏదైనా సరే చెత్తా చెదారం వేసి ఆ గుంటని పూడ్చేసేలాగా, నీటిని కలుషితం చేసేలాగా చేయకుండా ఉండాలని, రాబోయే రోజుల్లో మన పిల్లా పాపలు నీటి కోసం కష్టపడకుండా మంచి నీటిని తాగాలని కోరుకుంటున్నాను. అందుకే ఈ విజ్ఞప్తి.